వాడు ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు. ఇది పవర్ లైన్ కంపెనీ. అక్కడ మనం ఏదో మ్యాట్రిక్స్ ప్లాన్ చెప్పాను. సార్ నేను మ్యాట్రిక్స్ ప్లాన్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏమి కావాలని చెప్పాను. ఒక మనిషి ఉదాహరణకి ఒక మనిషి మ్యాట్రిక్స్ ప్లాన్కి ఎలిజిబుల్ అవ్వాలి అనుకోండి, మనకున్న కండిషన్ ఏంటి? అతని కింద ఇద్దరు డైరెక్ట్ ఉండాలా, ఇద్దరు డైరెక్ట్ చేయాలా, వీళ్ళు సీలింగ్కి వెళ్ళాలి. సీలింగ్కి వెళ్ళాలంటే ఎంత రోజు? మన దాంట్లో సీలింగ్ ఎంత? 1500 రూపాయలు రావాలి. అంతేనా? 1500 రూపాయలు అంటే 5 ఉంటూ మన మ్యాచింగ్ 300 రూపాయలు కదా సార్. 5 ఉంటూ 3 1500 రూపాయలు ఈయన సీలింగ్ తీసుకెళ్ళాలి, ఇతన్ని సీలింగ్కి తీసుకెళ్ళాలి. అతని కింద ఇతన్ని సీలింగ్ తీసుకెళ్తే ఇతని మ్యాట్రిక్స్ ప్లాన్ తెలుసుకుంటాం. ఓకేనా? ఇతను సీలింగ్కి వెళ్ళాక అతను ఎన్ని ఐడీలు కావాలా? ఇతనికి ఇటు 5 ఐడీలు కావాలా, అంతేనా? ఇటు ఎన్ని కావాలా? 6 ఐడీలు కావాలి. మన టైర్ ఉంది కదా, సో ఇటు 5 ఇటు 6 మొత్తం ఎంత అయింది? 11 ఐడీలు ఉంటే ఇతను సీలింగ్కి వెళ్ళి ఇతనికి 1500 రూపాయలు క్యాష్ వచ్చింది. ఓకేనా? సేమ్ ఎలాగ ఇతను సీలింగ్కి వెళ్ళాలంటే ఏం కావాలా? సేమ్ ఇంతేగా, 5, 6 ఇటు 5 ఐడీలు కావాలా, ఇటు 6 ఐడీలు కావాలి. మొత్తం ఎంత అయినాయి? 11. ఈ 11 ఎంత? 22 ఐడీలు అయినాయి. ఓకేనా? ఈ 2 కూడా కావాలిగా, ఈ యాక్టివ్ ఉండాలి కదా. 22 + 2 ఎంత? 24. కొత్త వ్యక్తి అతను ఐడి చేసుకోవాలిగా, అప్పుడు ఏదైనా మొత్తం 25. ఇది కాన్సెప్ట్. అంటే నేనైతే ఉన్నోళ్ళ సంగతి కాదు, ఒక కొత్త వ్యక్తి కనుక వస్తే 25 ఐడీలు అతనికి ఏం కావాలా? ఇద్దరు డైరెక్ట్ అయ్యి అతని ఐడి ముందు డబ్బు కట్టుకోవాలా, ఇద్దరు డైరెక్ట్ తెచ్చుకోవాలి. మొత్తం 25 అయినాయి. సో 25 ఐడి లేదు. మన ఐడి కాస్ట్ ఎంత? మన ఐడి కాస్ట్ ఎంత సార్? 1500. సో 25 × 1500 ఎంత అయింది? 37,500 కావాలి. అంటే ఒక కొత్త వ్యక్తి మ్యాట్రిక్స్ ప్లాన్ కంటే మనం ఎలిజిబుల్ అవ్వాలంటే అతనికి మొత్తం అతని ఐడి కాకుండా 24, అతనితో కలిపి మొత్తం 25 కాదు. 25 × 1500 ఎంత? 37,500 రూపాయలు కనుక తెచ్చుకుంటే అతను మ్యాట్రిక్స్ ప్లాన్ ఎలిజిబుల్ అవుతాడు. ఏంటి ఈ 37,500 చేయడం వల్ల ఆయనకు వచ్చే బెనిఫిట్? ఇది ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఈ 35,000 రూపాయల ప్రోడక్ట్ మనం తీసుకోవచ్చు. మనం లిస్ట్ పెట్టాం కదా, ఆ లిస్ట్ సంబంధించి మన యొక్క ప్రోడక్ట్ మొత్తం తీసుకోవచ్చు. సో అతని డబ్బుగా మనం అతని ప్రోడక్ట్ మనం ఇచ్చేస్తాం. ఇంకా అతని బెనిఫిట్ ఏంటంటే ఇతని ఐడీలు లేవు కదా సార్. ఇతనికి అయితే ఎన్ని పడ్డాయి ఐడీలు? 22 పడ్డాయి. 24 పడ్డాయి. ఇతను మెయిన్ ఐడి అనుకుందాం, ఇటు 11 ఇటు 11. 24. మన రెఫరల్ అమౌంట్ ఎంత? 300. అంటే 24 × 300 ఎంత? ఒకసారి లెక్కండి, బాలాజీ గారు. హ్యాండ్ డబ్బులేగా, ఒకసారి లెక్క ఎంత వస్తుంది? 24 × 300 మీరు వీడియో ఎంత లెక్కండి సార్? 24 అంటే ఎట్లా 10 వస్తే జ్యోతి నోటిఫికేషన్. ఇవన్నీ ఆయన ఐడీలే కదా. ఒక్కదాని రెఫర్ మొత్తం వీళ్ళకి ఇచ్చినా కూడా మొత్తం ఆయనకి ఇస్తాం కదా, మనం ఆయనకి ఒకే కొన్ని కొడతాం కాబట్టి 7,200 ఏమో రెఫరల్ అమౌంట్ వస్తాయి ఒక సైడ్. ఇది కానీ మొత్తం ఐదు లెఫ్ట్ సైడ్ 11 22 మొత్తం 25 అంటే ఆయన రెఫర్ ఆయన రెఫర్ 300 అతనికి వస్తాయి. ఓకే. ఈ 24 రూపాయలు వచ్చేసింది. ఈ 1500 ఆయన డబ్బులేగా, మ్యాచింగ్ 1500 వస్తాయి కదా సీలింగ్. ఇదో 1500గా ఆయన సీలింగ్ అవుతుంది కదా. 3 1500 ఎంత అవుతుంది? 4,500. 3 × 1500 ఎంత అయింది? 4,500. 4,500. ఈ మొత్తం కలిపి ఎంత చూడండి? 11,700. దీనికి 10% కటింగ్ పోయిందా? రఫ్గా ఎంత అవుతుంది? తీసేయండి, 11,70 తీసేయండి. దీంట్లో 70 తీసేయండి. మైనస్ చేయండి సార్. 11,700 తీసేయండి సార్. కరెక్ట్గా చెప్పండి సార్. మైనస్ 11,700 నుంచి మైనస్ 10% కొట్టండి. 10%. అంటే మన తీసేది మన టీడీఎస్ ఎంత వస్తుంది? 10,550. 10,530. అది ఆయనకు వచ్చే పేరు. అది ఎప్పుడు వస్తుంది? తెల్లారి కొంత మాట్లాడవచ్చు. అంటే ఆయన వేసిన దానికి కమిషన్ మొత్తం లెక్కేశారు. ఈ 1500 ఆయనదే సీలింగ్, 1500 సీలింగ్ ఆయనకి 1500 వస్తుంది. ఇట్లు లెక్క పట్టడం వల్ల 3 1500 4,500 ఈ రెఫర్ మొత్తం ఆయనే కాబట్టి ఈ డబ్బు మొత్తం వచ్చేస్తుంది. ఇదేమో స్పాట్ వచ్చేది. స్పాట్ అంటే రేపు ఎల్లుండి వచ్చేసింది. డేట్ వస్తుంది, ఆ డేట్కి వచ్చేస్తుంది. ఇంకా ఇది కాక ఏమొస్తుంది ఆయనకి? 2,500 చొప్పున 10 నెలలు ఇస్తాం. 25,000. ఇది ఒక 25,000. 25 ఈ 10,000 ఎంత? మొత్తం అదే రఫ్గా చెప్పాలి. మొత్తం ఎంత అవుతుంది? 35,500 వస్తుంది. 35,000 అంటే దాని లెక్క 35,500 వస్తుంది. ఓకే. ఆయన పెట్టిన పెట్టుబడి ఎంత? 37,500. ఆయనకి ఎంత వస్తుంది? 35,500. మ్యాక్స్ రఫ్గా వచ్చేసింది.
ఈ మొత్తం ప్రోడక్ట్ ఎంఆర్పీ అమ్ముతున్నాం. ఎంఆర్పీ అంటే అది మొత్తం యూనిట్ లెక్క కదా, కనీసం 50 ప్రోడక్ట్ వచ్చినట్టు లెక్క కదా. ఇది మన దగ్గర. ఓకే. ఇది ఎవరికి, ఎవరైతే వ్యక్తి కొత్తగా చేసుకున్న వ్యక్తి, ఇతను తెచ్చిన వ్యక్తి ఎవరు, బాలాజీ గారు తీసుకొచ్చారు. మరి బాలాజీ గారికి ఏమొస్తుంది, మేము రోజు మీకు ఎంత వేసేసింది, ఈ తెచ్చినందుకు మీకు 2000 రూపాయలు ఇస్తాం. ఎంత ఇస్తారు, 2000. ఒక వ్యక్తి తెచ్చుకుంటే ఎంత, 2000. మీకు 2000 రిఫండ్ అమౌంట్. ఇప్పుడు మీకు క్లారిటీ అర్థమైందా? ఇప్పుడు మీరు ఒక నిమిషం, మీరు ఎలక్షన్ గారిని ఇచ్చారు సార్, రెడ్డి గారిని ఇచ్చారు, రెడ్డి గారు చేస్తే మీకు 2000 ఇస్తారు. మీ డైరెక్ట్ కానీ డైరెక్ట్ కాబట్టి రిఫరెన్స్ మీకు 2000 వచ్చేస్తాయి. అట్లా మీరు ఎంతమంది తెచ్చుకోవచ్చు. తర్వాత కంపెనీ ఏంటంటే యాజ్ ఎ లీడర్గా మీరు 10 మంది తెచ్చుకున్నారు సార్, 10 రోజులు సరిపోతే మీకు అది తప్పు కదా. అందుకే కంపెనీ ఏం చేసిందంటే, మీరు కనుక ఒక్క 3 తెచ్చారు అనుకోండి, మీ డైరెక్ట్ రెఫరల్ సార్ 3 తెచ్చుకుంటే ఈ 2000 కాస్త మీకు 2500 వస్తాయి. అంటే ఎంత అవుతుంది, 500 పెరిగిద్ది. 500 పెరుగుతుంది మళ్ళీ ఐడికి. మీరు కనుక 3 తెచ్చుకుంటే ఈ 2000 కాస్త ఎంత అవుతుంది, 2000 ఎంత అవుతుంది మొత్తం మీకు 7000 రెఫరల్ అమౌంట్. 1500 పెరిగింది. ఇది కాకుండా మళ్ళీ మీకు ఏమొస్తుంది తెలుసా, 2500 చొప్పున మళ్ళీ 3000 ఎక్స్ట్రా ఇస్తాను. ఎవ్రీ మంత్ 2500. ఇంకొక ఎంత వస్తుంది మళ్ళీ మీకు, 7500. అప్పుడు ఎంత అయింది మొత్తం మీకు 15000. 15000. దానికి తోడు మీకు వచ్చే రెఫరల్ మ్యాచింగ్ అవుతాయి. మళ్ళీ అవి ఒక 3 డేస్ 2 మ్యాచింగ్ 2 పైన ఎంత అవుతాయి. మళ్ళీ మన రోజు మళ్ళీ సీలింగ్ మ్యాచింగ్ అవుతుంది మనకి, అది టీమ్ వెళ్ళాం కదా, అది ఒక 3000 వేసుకుంటే మొత్తం మీకు ఎంత వస్తుంది, 18000. ముగ్గురు వేసుకొస్తే మీకు రఫ్గా పెట్టండి. నేను టీవీ కట్ చేయలేదు. అదే కనుక మీరు 6 నిమిషాలు చేస్తే మీకు 6 తెచ్చుకుంటే 6 ఇంటూ ఈ 25 కామన్ ఎంత అవుతుంది, 6 ఎంత అవుతుంది, 15000. ఓకేనా. ఇక్కడ ఎంత వచ్చింది మీకు, 7500. కానీ 500 పెరిగిందా ఇక్కడ 6 తెచ్చుకుంటే 6 ఇంటూ 7000 వస్తుంది, 45000 వస్తుంది. ఒక్క పర్సన్కి 7500. 6 నెలలు ఇస్తారు. అవ్వు, ప్రతి నెల ఇక్కడ 25 ఇస్తారు కదా సార్. ఇక్కడ 7000 చేసి ఒకేసారి 6 తెచ్చుకుంటే మీరు ఎవ్రీ మంత్ 7 వస్తాయి, మీకు 45000 వస్తాయి. ఇంకో 3 తెచ్చుకుంటే అప్పుడు ఎంత మీకు పేవుడ్, మళ్ళీ 6కి 6 మ్యాచ్ 3 మ్యాచ్లు పడతాయి, ఎక్స్ట్రా అయితే వస్తాయి, మొత్తం మీకు 70,000 వస్తాయి. అది పోస్ట్ నుంచి మరి మీరు ప్లాన్ ఎలా కదా సార్, మనం పెట్టిన వాట్సాప్లో అదే 9 తెచ్చి సార్, 9 తీసుకొస్తే ఈ 2 15,000 చొప్పున వస్తుంది సార్ మీకు నెలకే. ఆ 12,000 పెట్టారు. 6 పర్లేదు కదా సార్ కాలేజీ గారు, మీరు 6 తీసుకువెళ్తే ఇదేమో స్పాట్లో వచ్చేస్తుంది. వాళ్ళ బెనిఫిట్ తీసేసేది. మీ బెనిఫిట్ ఏంటంటే మీకు ఎవ్రీ మంత్ 75 వస్తుంది. 6 నెలలు వచ్చింది. మామూలు విషయం అసలు ప్రోడక్ట్ ఇస్తూ అంటే మామూలు విషయం కాదు. చేసినందుకు 6 చేస్తే చాలు కదా సార్. ఒక 6,000 మన పెట్రోల్కి, ఇంట్లో మొబైల్ ఛార్జ్ 7,000 అంటే మామూలు విషయం చెప్పండి బాలాజీ గారు. సో ఎవరైతే 6 చేసుకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి 10 నెలల్లో 30,000 వచ్చేస్తాయి. వాళ్ళు వచ్చేసింది, మనకేం బెనిఫిట్ లీటర్ మామూలు లేదు. సరే మన 50 మంది 6 చేసుకున్నాం అనుకోండి, 3 చేసుకుంటే ఇక్కడ అయిపోతుంది. అది ఒక 3 యాడ్ చేసుకుంటే ఈ 7,000 4,000 ఎంత అవుతుంది సార్, 6 నెలలు వస్తుంది. 35,000 వస్తుంది. అది నేను చెప్పేది. సో మనం అందరూ ఎవరైనా ఒక్క 6 డెఫినేషన్ వదిలేసామంటే ఒక 6 నెలలు మనకి హ్యాపీ. మనం వాళ్ళ బెనిఫిట్ తెలుసు కదా, వాళ్ళకి వచ్చి వాళ్ళ పే మామూలు బెనిఫిట్స్ మొత్తం కామన్. మనకేమో మ్యాచింగ్ కూడా చేస్తాయి. మనకి ఒక టీం కదా, మన రోజు మ్యాచ్ ఫస్ట్ అవుట్ అయినా రిఫరల్ వస్తుంది. మంత్లీ 6 నెలలు ఇస్తున్నాడు. 2 పడిపోతాయి. అది వచ్చి ఎవ్రీ మంత్ అది 5వ తారీఖు డేట్ చెప్తారు కదా, చక్కగా ఫిక్స్డ్ శాలరీ. సూపర్. అవును, ఎంత ఉంది సార్ ఇది అదిరింది. పాత స్కీమ్ కన్నా కూడా ఈ స్కీమ్ బాగుంది. ఇప్పుడు ఇక్కడ విషయం చెప్పంటారా, చెప్పంటారా, మన నాన్న మెసేజ్ చేపిస్తాను సార్. ఇప్పుడు కింద వచ్చేస్తే మనకు వచ్చేది డబ్బులు 400 రూపాయలు కింద వచ్చేస్తున్నారా అసలు అక్క